ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2వ వచనం. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1-2వ వచనం. దేవా నా దేవుడు నీ వివేకును నేను వెతుకదును, నీ బలమును నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకుండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము కృషించుచున్నది. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 6వ వచనంలో. నా శరీరము నా హృదయం క్షీణించిపోయిన దేవుడు నిత్యం నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వస్థమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణలో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించట కంటే నా దేవుని మందిర ద్వారముల దున్నట నాకు ఇష్టము. పరమగీత 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచము. చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో. యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యతను బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే సర్వాధికారి అయిన దేవుడు తండ్రి. నాయన నీ సన్నిధిలో శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.